హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుసూర్య అఫీషియల్. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజుది. మేము అయితే అనుకోకుండా సడన్గా ముందు రోజు నైట్ అనుకొని మార్నింగ్ వెళ్దామని అయితే డిసైడ్ అయి ఉండే. ఇంకా రాములవారి కళ్యాణం అయితే ఇంటి దగ్గరనే చూసుకొని అన్నప్రసాదం తీసుకొని ఇంకా భద్రాచలంకి అయితే ఆ రాములవారి దగ్గరికి అయితే నేను మా తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ భద్రాచల రాములవారి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. దీన్నే అంటారేమో దేవుడి నుండి పిలుపు అని. కొన్నిసార్లు మనం ఎంత అనుకున్నా ఏదో విధంగా ఆగిపోతూనే ఉంటాం కదా. మనం తలుచుకుంటే కాదు, దేవుడు కూడా మనల్ని రప్పించుకోవాలంటారు కదా. దీన్ని బట్టి నాకు అదొక్కటి అర్థమైంది. మీలో ఎంతమందికి హనుమాన్ ఫేవరెట్ గాడ్ చెప్పండి. నాకైతే నాకు కష్టం వచ్చిన ధైర్యం కోసం అయితే ఇంకా దేవుడి పేరు తలుచుకున్న ధైర్యం వస్తుంది అనిపిస్తుంది. నాకే కాకుండా మా ఫ్యామిలీ అందరికి కూడా హనుమాన్ అంటే అంత ఇష్టము. మాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఫస్ట్ మేమైతే ఆ దేవుడికే చెప్పుకుంటాము. అలా మీకు కూడా ఫేవరెట్ గాడ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో కింద కామెంట్ చేయండి. ఇంకా 5 hours జర్నీ తర్వాత అయితే ఆ స్వామి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్లీ మేము 10కి అలా రీచ్ అయ్యాము. ఎంతమంది రష్ ఉన్నారో అసలు ఇప్పుడు దర్శనం అవుతుందో లేదో అనుకుంటూ అయితే వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి దర్శనం ఇంకా క్లోజింగ్ టైము ఇంకొక 10 minutes అట్లా ఏమో ఉండే. ఇంకా మేము 10 minutes ముందు ఇంకా అక్కడికైతే రీచ్ అయిపోయాము. అక్కడ ఇంకా పోలీస్ అంకుల్ దర్శనం క్లోజ్ చేస్తున్నారు, వెళ్ళండి అంటే మేమైతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళి అసలు దర్శనం అయితే ఇంకా మేము ఏ లైన్లో నిలవాలి, డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే వెళ్ళుండే. ఒక నార్మల్గా అయితే మనల్ని లైన్ ఇట్లా ఫుల్ రష్ ఉంటే మనల్ని అసలు ఎక్కువసేపు దేవుడిని చూసే టైం కూడా ఉండదు, ఇట్లా సెకండ్స్లలో మనల్ని పంపించేస్తారు. కానీ మేము వెళ్ళిన రోజు అయితే ఇంకా అందరు భక్తులు అందరు వెళ్ళిపోయేసరికి ఈజీగా ఒక 4-5 minutes అయితే మేము గర్భగుడిలోనే ఉండే. నాకైతే అదొక్కటి మంచిగా అనిపించింది. దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా చూసుకోగలిగినాం, ఉన్న బాధ అంతా ఆయనతో చెప్పుకోగలిగినాం అనిపించింది. అట్లా మనకు కొన్నిసార్లునే పాసిబుల్ అవుతుంది. ఎందుకో అన్ని అవర్స్ మేము అనుకోకుండా వెళ్ళినా కానీ అంత జర్నీ చేసి వెళ్ళినందుకు అదొక్కటైతే చాలా హ్యాపీ అనిపించిండే. ఇంకా నార్మల్గా అయితే అంతసేపు అసలు గర్భగుడిలో ఉండనియ్యరు. ఇంకా ఉన్నంతసేపు గుడిలో ఉన్నంతసేపు మనసులో ఉన్న భారం అంతా అయితే పోయింది. ఎంత పీస్ ఆఫ్ మైండ్ తోటి బయటకు వచ్చి ఉండే అంటే అంత పీస్ ఆఫ్ మైండ్ తోటి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరం భద్రాచలం వచ్చాం ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది, ఎంతో సంతోషపడుతున్నాం. రాముని దర్శనం చాలా చక్కగా జరిగింది ఈరోజు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ పాపికొండల బోటింగ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే భద్రాచలంలోనే రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఇంకా బయలుదేరి ఉండే. వెళ్ళేదారిలో వ్యూ కూడా చాలా బాగుండే. మధ్యలో ఒక ప్లేస్లో ఆగి ఫొటోస్ కూడా తీసుకొని ఉండే మేము. ఇంకా బోటింగ్ టికెట్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మేము ఆఫ్లైన్లోనే తీసుకున్నాము, ఎందుకైనా బెటర్ అని చెప్పేసి. ఆఫ్లైన్ అయితే మనకు గుడికి లెఫ్ట్ సైడ్లో అయితే అక్కడైతే ఆఫ్లైన్ టికెట్స్ అయితే దొరుకుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా 74 kilometers ఆఫ్ జర్నీ తర్వాత పాపికొండలకు వచ్చాము. బోట్లు ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్ట్ అవ్వగానే వెళ్దాం. ఇంకా అక్కడికి రీచ్ అయిన తర్వాతనైతే ఇంకా మనకైతే మన టికెట్స్ మీద ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి కార్డ్ అయితే ఇస్తారు, ఎంతమంది కౌంట్ కోసము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా ప్లస్ బజ్జీ లాగా ఏదో పెట్టారు. ఓకే, బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బోట్ ఎక్కాం. లైఫ్ జాకెట్స్ అని ఇచ్చారు, చాలా బరువుగా ఉన్నాయి అవి కూడా. ఓకే, బోట్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బోట్లో నేను వచ్చాను, ఇప్పుడే మందరం వెళ్తున్నాం. ఇంకా చాలాసేపు కూర్చున్న తర్వాత ఫైనల్గా అయితే బోట్ కదిలి ఉండే. చాలాసేపు కూర్చున్నాము. ఒక 11 o'clock అలా స్టార్ట్ అయ్యి ఉండే. బోట్ మూవ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ వచ్చిండే. ఇంకా ఇక్కడ ఉన్న ఇద్దరు బ్రదర్స్ అయితే మమ్మల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేయించారు. అందరితోటి డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే చేసి ఉండే. మంచిగా అనిపించింది. అసలు జర్నీ ఏం తెలియకుండా బాగా అనిపించిండే. ఇంకా చాలా అనుకున్నాను కంటే ఇదే బోటు మీద మనం జర్నీ చేస్తే మీ అందరూ కూడా లెఫ్ట్ సైడ్ లో ఈ పోచర్ విలేజ్ కనబడుతుందండి. ఈ విలేజ్ గురించి ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఈ విలేజ్ వరకే రోడ్డువే కానీ, కరెంట్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ ఈ విలేజ్ వరకే ఉంటాయండి. నెక్స్ట్ గా చూసుకునే విలేజ్ కి రోడ్డువే కానీ,
కరెంట్ సప్లై కానీ వైద్య సదుపాయాలు లేనటువంటి మారుమూల గిరిజన ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకొని రావడం జరుగుతుంది సార్. అలాగే మన యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి పోచారం, మన యొక్క ఎండింగ్ పాయింట్ అంటే రిటర్న్ జర్నీ వచ్చేసి ఆ పాపికొండ ఉన్నటువంటి ఏలూరు జిల్లా పోలవరం మండలం సిరువాక అనే విలేజ్ వరకు మన యొక్క విహారయాత్రను కొనసాగించుకొని మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ రిటర్న్ గా వస్తామండి. అంటే వెళ్ళేటప్పుడు 35 కిలోమీటర్స్, వచ్చేటప్పుడు 35 కిలోమీటర్స్, టోటల్ గా 70 కిలోమీటర్స్ వరకు ఈ రోజు మనం జర్నీ చేస్తామండి. అంటే మీరందరూ కూడా వచ్చేటప్పుడు ఆ భద్రాచల రాముని దర్శించుకొని వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నానండి. మరి ఇక్కడ నుంచి కూడా ఈ గోదావరి మాత ఒడిలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి ఈ గోదావరి మాత ఆశీస్సులు తీసుకొని మన ప్రయాణం ముందు కొనసాగిద్దాం. ఏమంటారు? ఓకేనా? అది ఎలా అంటే నేను గోదావరి మాతకు అంటాను, మన బోట్లో ఉన్న వారు, చిన్నవారు, పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా జయం చెప్పాలండి. ఎవరైతే చెప్పరో వారికి మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గిస్తారు. పప్పు అండి రెడీ, అందరూ అనాలి, గట్టిగా అనాలి, గోదావరి మాతకి గట్టిగా, గోదావరి మాతకి, గోదావరి మాతకి. మీ అందరికి భూపాల్పల్లి నుంచి వచ్చా. ఓకే, విచ్ క్లాస్? సెకండ్. వెరీ గుడ్. ఓకే అన్నయ్య, నీ పేరు? ధన్విష్ సాయి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? బెంగళూరు. ఓకే, విచ్ క్లాస్? స్కూల్ పేరు నాన్నది. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంకా కపుల్స్ తోటి డ్యాన్సులు, పిల్లలతోటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇట్లయితే చాలా చేసి ఉండే. ఇంకా ఈ ఆంటీ అంకుల్కి అయితే ఇంకా లిటరల్గా పెళ్లి చేసినట్టే చేసి ఉండే. ఇంకా గోదావరిలో అక్షంతలు అవన్నీ మస్తు అనిపించి ఉండే. రియల్గా ఇట్లా మ్యారేజెస్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా అయితే వాళ్ళ డ్యాన్సులతో అయితే బాగా చేసి ఉండే. ఇంకా ఈ వీడియోస్ అన్నిటివి నా దగ్గర ఆడియో ఉండే, బట్ నాకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వీటి వీడియోస్కి ఇంకా ఆడియోస్ ఉండుంటే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. కాకపోతే మనకు కూడా ఇంకా వాయిస్ ఓవర్ తోటి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒకరు వెనక ఒకరు సార్. సుకుమార్ గారు ఆ సార్ గారికి ముందుగా. వెరీ గుడ్. మీరు కూడా కొద్దిగా ముందుకు వచ్చారు సార్. ఓకే, థమ్స్అప్ యాడ్ చేద్దాం సార్. మీరు అందరూ కూడా థమ్స్అప్ యాడ్ చేస్తే వీళ్ళందరూ కూడా నవ్వుతారండి. వీళ్ళు నవ్వుతున్నారని మీరు చేయటం ఆపేద్దండి. థమ్స్అప్ యాడ్ ఉంది కాబట్టి మీరు రైట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి సార్. రైట్ హ్యాండ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా. ఓకే, రైట్ హ్యాండ్ అలా పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా. మీ ముందున్న వాటిని పట్టుకోండి సార్. సట్టు సార్ కింద పట్టుకోండి. సట్టు ఎక్కడ పట్టుకోండి? చూసి పట్టుకోండి. వెరీ గుడ్. ఓకే, మీది నేను పట్టుకుంటాను సార్. సట్టు రానా జలకృష్ణ, ముందుకు రానా, సాంగ్ పెట్టుకుంటాను నాన్న. నీ పేరు? సోనాలి బిందే. ఏం బిందే? సోనాలి బిందే. ఏం కాదు ఆ బిందు దాన్ని కొట్టండి మేడం. మరొకసారి పేరు మేడం?
వాటర్ ఫాల్స్ మీరు అందరు కూడా చాలా చోట్ల చూసే ఉంటారండి. చూసారండి వాటర్ ఫాల్స్ పెద్ద పెద్ద కొండల పైన వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఒక పెద్ద కొండ కనబడుతుందండి. ఆ కొండపై నుంచి కాకుండా కింద నుంచి వస్తుంటాయండి వాటర్ ఫాల్స్. అవన్నీ కూడా ఒక దగ్గరగానే ఉంటాయండి. టెంపుల్ దగ్గరలోనే వాటర్ ఫాల్స్ ఒక దగ్గరే ఉంటుంది, టెంపుల్ ఒక దగ్గర, అన్నీ కూడా ఒక దగ్గరగానే ఉంటాయండి. అందుకని మనకి బోట్ మేనేజ్మెంట్ 20 నిమిషాలు టైం ఇచ్చారండి. ఈ యొక్క 20 నిమిషాల్లోని మనకు బోట్ జర్నీ వెళ్ళడానికి 35 కిలోమీటర్స్, రావడానికి 35 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం టోటల్గా మనం బోట్లో 70 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తాము. ఇంకా మధ్యలో ఒక 1.5 అవర్ తర్వాత అయితే ఇక్కడ మనకు పేరంటాలపల్లి అనే విలేజ్లో అయితే ఆపుతారు. అక్కడ 20 to 30 మినిట్స్ దాకా మనం వెళ్ళి చూడవచ్చు. అక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. మేమందరం అయితే ఇంక అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఈ ఊరైతే ఎంత పీస్ఫుల్ ఉండే తెలుసా. వాళ్ళైతే ఎంత న్యాచురల్గా బతుకుతున్నారో, మనలాగా ఇట్లా కల్తీ లేకుండా, ఈ టెన్షన్స్, ఈ లైఫ్ ఇదంతా లేదు. వాళ్ళ లైఫ్లు చాలా పీస్ఫుల్ ఉన్నాయి. వాళ్ళైతే ఇట్లా జీవనాధారణం అయితే ఇట్లా హ్యాండీక్రాఫ్ట్స్ చేసుకొని బతుకుతున్నారు. కొంతమంది అయితే షాప్స్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకైతే ఇంకా మంచిగా అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళ లైఫ్లు పీస్ఫుల్గా ఉన్నాయి. మనమే ఇట్లాంటి టెన్షన్స్ ఈ సిటీ లైఫ్స్లలో బతుకుతున్నాం. కానీ వాళ్ళు చాలా న్యాచురల్గా గాలితోటి, న్యాచురల్ ఫుడ్ తోటి జీవిస్తున్నారు. ఇంకా వాళ్ళకు వాటర్ కూడా కొండల మధ్యలో నుంచి మంచిగా ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ అంత ఎండ కొడుతున్నా కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉండే. ఇంకా మనకి ఇక్కడ రూల్ ఏంటంటే కంపల్సరీ కాళ్ళు చేతులు కట్టుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాలి. వాళ్ళైతే కంపల్సరీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అసలు మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ సౌండ్స్ చేయడము, ఎక్కువ అల్లరి చేయడం అట్లా ఏం చేయొద్దు. సైలెంట్గా ఉండాలి. వాళ్ళు గుడి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండే. ఉన్నాయే ఒక 20 to 30 హౌజెస్ ఉన్నాయి, కానీ గుడి మెయింటెనెన్స్ కానీ ఊరు మెయింటెనెన్స్ కానీ చాలా బాగుండే. మనకంటే లైఫ్లు మంచిగా లీడ్ చేస్తున్నారు అనిపించింది. నేనైతే అందరికీ ఒక సజెషన్ అయితే ఏం చెప్తా అంటే, లైఫ్లో ఒక్కసారన్నా ఈ ప్లేస్కి అయితే వెళ్ళి చూడాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇది మనకి బోటింగ్ అయితే ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. వన్స్ మనకు పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందంటే అక్కడ విలేజ్లు కూడా మేము ఉండయంట. ఇప్పటికే కొన్ని విలేజెస్ అన్నీ సిటీకి షిఫ్ట్ చేసి ఉండే. ఇది ఒక 3-4 విలేజెసే ఉన్నాయంటే ఇంకా అవి కూడా పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అవి కూడా మనకి ఉండవు. అందరు అనుకుంటున్నారు కదా తమ్నెల్లో పెట్టినట్టుగా ఏం లేదు, సాఫీగా సాగుతుందని. ఆగండి. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉండే. మేము రిటర్న్ వచ్చే టైంకే వర్షం అయితే ఇంకా ఫుల్ ఎక్కువై ఉండే. సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చల్లగా అయిపోయింది వెదర్. అసలు అందరూ ఎంత టెన్షన్ పడ్డారు తెలుసా. అందరం ఇట్లా వర్షం పడుతుందని చెప్పేసి కిందికి అయితే వెళ్ళి ఇంకా కూర్చున్నాము. సర్టెన్ టైంలో అయితే ఇంక అందరూ రాములవారిని తలుచుకున్నారు. గట్టిగా శ్రీరామ అని అనుకున్నారు. అంత భయంగా ఉండే. వర్షం పడ్డప్పుడు అసలు బోట్ అయితే మొత్తం ఇట్లా బ్యాలెన్సింగ్గా లేకుండే. మా దానికంటే ఇంకా మా వెనకాల ఉన్న బోట్ సిచ్యువేషన్ అయితే ఘోరంగా ఉండే. మాకైతే ఇంకా లిటరల్గా ఏమనిపించింది అంటే ఇంటికి పోయేదాకా మాకు అసలు వెళ్తామా లేదా అనే టెన్షన్ కూడా ఉండే. ఇంకా సిచ్యువేషన్లో వీడియో తీసేది కూడా లేకుండే. అందుకే ఆ క్లిప్స్ ఏం లేవు నా దగ్గర. వర్షం పడిన తర్వాత పైన పరిస్థితి ఇట్లుండే. ఇంకా తర్వాత తగ్గిపోయిన తర్వాత మేము పైకి వచ్చినాము. వర్షం పడ్డంతసేపు అందరం కిందనే కూర్చున్నాము, బ్యాలెన్సింగ్గా కూర్చొని ఉండే. ఇంకా డ్రైవర్ అంకుల్ అయితే బోట్ని అయితే ఒక సైడ్కి పెట్టి ఉండే. ఎందుకంటే బ్యాలెన్స్ ఉండట్లేదు బోటు, చెప్పలేం సిచ్యువేషన్ అని చెప్పేసి ఉండే. మా వెనకాల బోట్ అయితే 80% వన్ సైడ్ అయిపోయిందంట. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పుండే. మాకే చాలా టెన్షన్ అయింది అసలు ఇంటికి వెళ్తామో లేదో అని. కాకపోతే ఇంకా రాములవారే మమ్మల్ని కాపాడిండు. ఇంకా వర్షం తగ్గిన తర్వాతనైతే ఒక 1/2 అవర్ తర్వాత బోట్ అయితే ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వస్తుండే. ఇంకా మేము అదే మూడ్లో ఉంటామని చెప్పేసి అన్న అయితే ఇంకా సరేలే ఇంకా టెన్షన్ పోయింది కదా అని చెప్పేసి కొద్దిసేపు అయితే ఇంకా ఒక 15-20 మినిట్స్ అయితే ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయించారు. అది కూడా చూడండి. ఓకే, ఏంటమ్మా ఏమైంది నగరానికి? ఓకే సరే, ఏం లేదు. మీరు ఎలా చేసినా కానీ ఎక్కడో ఎటు పారిపోరు. ఎందుకంటే గోదావరి తప్పి చేయదారి లేదు, అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా? అందరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎక్కడ నిల్చున్నారు అక్కడ నుంచి చేయాలి, అందరు చేయాలి. ఓకే, నన్ను ఫాలో చేయండి. ఏంటి ముందుకు రా. మ్యారీడా అందుకే సిగ్గుపడుతుంది.
ఓకే రెడీ, నన్ను ఫాలో చేయండి, అందరు చేయాలి, ఓకేనా? ఐ లవ్ యూ. రెడీ, ఆర్యన్. జై శ్రీరామ్. ఏది జరిగినా మన మంచికే. ఈ వీడియో ఫుల్గా చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్.